సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. స్వీట్ అండ్ షార్ట్గా నేను ఫస్ట్ డే చైనాకి వెళ్ళాను. 2 o'clock ఇప్పుడు ఫ్లైట్ దిగాను. వచ్చి నాకు ఒక అకామిడేషన్ ఇచ్చారు. మంచి పడుకున్నాను నేను అక్కడ. పడుకున్నాక లెగ్స్ చూసా, టైం కరెక్ట్ 6 అయింది. 5:30 to 6 అయింది. చలికాలం, ఫిబ్రవరి, భయంకరం చలి. 6 కదా మనకి అని చెప్పేసి లెగ్స్ బయట ఏదో ఒకటి ఉంటుంది పోయి కరెన్సీ ఉంది నా దగ్గర, బయట కొనుక్కొని తినేద్దాం అని చెప్పేసి అంటే చీకటి అయిపోయింది. ఒక్క షాప్ కూడా లేదు. నేనున్న క్యాంపస్ లో క్యాంటీన్ క్లోజ్ అయిపోయింది 6కి. క్యాంటీన్ క్లోజ్ ఈవినింగ్ 6కి క్లోజ్ అయిపోయింది. బయటకు వచ్చి షాప్స్ చూస్తుంటే షాప్స్ ఏం లేవు. ఒక దగ్గరికి వెళ్తేనేమో భయం వేసేసింది. ఎందుకో తెలుసు కదా, మొత్తం ఎలాడ తీస్తారు ఇట్లా మంచి డక్కులు గిక్కులు అని ఎలాడ తీశారు. సో వాడిని బేసిక్ ఇంగ్లీష్ హౌ మచ్ ఇస్ దిస్ అని చెప్పేసి అంటే కూడా ఎవడరా నువ్వు అని చెప్పేసి చూసాడు. అంటే వాడికి అర్థం కాక సో ఆకలిస్తుంది. సరే ఫోన్ తీసి చేద్దాం అని చెప్పేసి చూస్తే మన యాప్స్ ఏవి పని చేయట్లేదు. నాకు తెలియదు అప్పుడు. ఓకే, పని చేయట్లేదు. ఇవన్నీ అసలు అయిపోయి నేను అనుకున్నా చలో అప్పుడు 60,000 టికెట్ పెట్టుకుని అప్ అండ్ డౌన్. ఓకే, మా డాడీ చూసుకుంటాడులే 60,000 కదా, రిటర్న్ కొట్టేసాం ఈరోజు అన్న మూడ్లో వెళ్ళా నేను యాక్చువల్లీ. దాని తర్వాత ఒక దగ్గరికి వెళ్తే వాటర్లో ఉడకబెట్టి నూడిల్స్ వేసి ఇచ్చాడు. కాలుతుంది నాకు. బిఫోర్ నైట్ ఎక్కా నేను. సో ఇవాళ దిగాను నేను. ఇప్పటివరకు ఏం తినలే. అంటే ఫ్లైట్లు ఇచ్చారు బట్ అట్లా ఉండింది. చాలా ఆకలేస్తుంటే వాటర్లో నూడిల్స్ తిన్నా నేను. జస్ట్ వాటర్లో నూడిల్స్. వాడు అంటే వాళ్ళు వేరే ఫ్లేవర్స్ వేస్తారు, బీఫ్ అవన్నీ వేస్తారు. నేను తినను కాబట్టి అవన్నీ వద్దు నాకు. వెజ్ గ్రీన్ ఉంటే అక్కడ గ్రీన్ చూపించి ఓన్లీ వెజ్ అని చెప్పేసి అన్నాను. వాడికి ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు. అది తినేసిన తర్వాత ఇట్లా కాదు, మనకి ఇది కాదు, మనకి అక్కడ లైఫ్ ఉంది అని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాను నేను యాక్చువల్లీ. దాని తర్వాత అప్పుడు రిటర్న్ వచ్చిన తర్వాత ఎవరో హెల్ప్ చేస్తే, ఇంటికి కాల్ చేస్తే అది ఇది అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి నైట్ నిద్రపోయి నెక్స్ట్ డే అప్పుడు వావ్ ఇది బాగుంది అని చెప్పేసి అనిపించింది. అప్పుడు మా అసిస్టెంట్ వచ్చి కేఎఫ్సీకి తీసుకుని తినిపించేవన్నీ చేస్తే బతుకొచ్చరా కొన్ని రోజులు అనుకున్నా అంతే. చైనాలో కేఎఫ్సీ చూసి కొంచెం పర్లేదు కానీ 6కి క్లోజ్ ఏంటి అసలు? యా సో ఇప్పుడు నన్ను అడిగితే కూడా నా ఆఫీస్ వచ్చేసి 4కి అయిపోతుంది. 4:30కి నేను ఇంటికి వచ్చేస్తాను. ఈవినింగ్ 4కి అన్ని క్లోజ్? నా ఆఫీస్ స్కూల్ వచ్చేసి 4కి అయిపోతుంది. 4:30కి ఇంటికి వచ్చేస్తాను నేను. 5:30కి నా డిన్నర్ అయిపోతుంది. 5:30 or 6 అయిందంటే లేట్ డిన్నర్ అంటే నాకు లెక్క. సో అక్కడ మోస్ట్ ఆఫ్ ది సిటీస్లో 6 ఈజ్ అ పీక్ టైం. ఇక్కడ మనం 9 గంటలకు వెళ్తే లైన్లో నుంచోమంటారు కదా, అట్లా 5 to 6 మధ్యలో అందరు లైన్లో నుంచి ఉంటారు రెస్టారెంట్స్లో తినడానికి. ఈవినింగ్ 5 to 6 దట్ ఈస్ అ ప్రాపర్ డిన్నర్ టైం అది. కొన్ని సిటీస్లలో బంద్ చేస్తారు 6, 7 తర్వాత ఇంకా మనకి ఏమి దొరకవు, అసలు ఏం దొరకవు. అంటే కొన్ని ఎమర్జెన్సీ 7 level స్టోర్స్ ఓపెన్ ఉంటాయి తప్పిస్తే ఫుడ్ ఉండదు. కొన్ని సిటీ కల్చర్స్ కొంచెం నైట్ లైఫ్ ఉన్న దగ్గర కొంచెం ఉంటుంది తప్పిస్తే. అందుకే వాళ్ళు ఆ 6కి తినడం వల్లే ఆ గ్లాసీ స్కిన్ లేకపోతే ఆ మొహంలో అది మెయింటెనెన్స్ ఉంటుంది. కరెక్ట్. నేను కూడా చైనా వెళ్ళక ముందు మంచి అసలు ఈ సీట్ అంటే సార్ కొంచెం సీట్ మారుస్తారా పట్టట్లేదు అని చెప్పేసి అనే పరిస్థితిలో ఉండే నేను. కొంచెం కాదు బానే. దాని తర్వాత అక్కడ లైఫ్ స్టైల్, అక్కడ ఫుడ్ ఇవన్నీ కొంచెం. అక్కడ ఫుడ్ అంటే మీరు మళ్ళీ కప్పలు తేళ్ళు పాములు కాదు, వెజిటేరియన్ ఇట్లాంటి కొంచెం తినాల్సిన పద్ధతులు తిని కొంచెం. ఓకే, వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు కదా బ్యూటీ మీద చాలా. ఓకే, అసలు బ్యూటీ అనేది అసలు వాళ్ళకి చాలా మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రైస్ వాటర్ తో ఫేస్లు కడుక్కోవడం ఫుల్ అసలు. మీరు చూస్తారా ఒక్కొక్కరు ఈ మెయింటెనెన్స్ దానికోసం ఎంత ఖర్చు పెడతారు అని చెప్పేసి అంటే తెలియదు కానీ చూస్తారా అంటే చూస్తా. మళ్ళీ మా వైఫ్ చూస్తావని చెప్తే బాగోదు. కానీ వాళ్ళు ఎట్లా అని చెప్పేసి అంటే పాలిష్ బండలు మెరుస్తాయి కదా ఇక్కడ తెల్లగా, అట్లా ఉంటారు అనమాట. కానీ ఒక డిసడ్వాంటేజ్ అంటే అందరికి ఇట్లా కొంచెం ఎవరిని చూసినా ఒకటే లాగా ఉంటారు. మన దగ్గర ముక్కులు మోకాలు కనిపిస్తుంటాయి, అక్కడ ఏమన్నా ఇట్లా ఫ్లాట్ ఫేస్ అన్నట్టు ఉంటుంది అనమాట. కాదు, ఎప్పుడైనా అట్లా పొరపడ్డారా? వాళ్ళని వాళ్ళు వీళ్ళని అందరూ ఒకేలాగా ఉంటే అందరూ ఒకటేలాగా ఉంటారు. అంటే స్టార్టింగ్ లో చాలా కన్ఫ్యూజ్ అయ్యేది. అంటే ఇప్పుడు మా స్కూల్ కి మాకు అసిస్టెంట్స్ ఉంటారు అనమాట. వాళ్ళు అరే నీకు ఇందాక ఇచ్చా కదా, సారీ నాట్ యూ, వేరే వాళ్ళని చెప్పేసి అది ఇక్కడ చెప్పొద్దు. మొక్కలు కన్ఫ్యూజన్ వేరు. టిల్ డేట్ వీళ్ళు ఆడిన మొగన అనేది ఇంకా నాకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. వాళ్ళని చూస్తే అప్పుడప్పుడు మా వైఫ్ తో నేను డిస్కస్ చేస్తే ఇట్లా వీళ్ళు మొగన లేడీసా జెంట్సా స్టిల్ డేట్ అంటే అబ్బాయిలు కూడా అట్లా ఉంటారు. ఓకే, అంత నీట్ గా అమ్మాయిల మాదిరి గడ్డాలు మీసాలు ఏమి ఉండవు, అవి ఏమి ఉండవు ఇంకా వాళ్ళకి. నాకు ఏంటంటే
ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏం చేస్తా అంటే ఒకసారి సెలూన్కి వెళ్ళి మంచిగా చేయించుకుని అరే బాబు ఆయిల్ మసాజ్ చేస్తే బాగుంటుంది. అక్కడ సెలూన్లో షేవింగ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి గడ్డలు ఉండవు కదా. అయ్యయ్యో, ఇప్పుడు వరకు 10 yearsలో చైనాలో నేను షేవింగ్ చేయించుకోలేదు, ఎందుకంటే అక్కడ లేదు. అయ్యో, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఈ ఇంట్లోనే స్వీయ శవరం అంటారు కదా, అలా మీరే చేసుకోవాలి. స్కూల్లో ఇప్పుడు మరి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారా? మాది వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట, బ్రిటిష్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి, నార్డ్ ఆంగ్లియా కంపెనీ అని చెప్పేసి మనకి ఇక్కడ బాచుపల్లిలో ఆక్స్ఫర్డ్ ఉంది, అది కూడా మా కంపెనీ హోల్డ్ చేస్తుంది. ఓకే, సో అక్కడ ఇంగ్లీష్ బాగానే ఉంది. ఇంగ్లీష్ మా స్కూల్లో ఏంటంటే ఓన్లీ ఫారిన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి మాత్రమే అడ్మిషన్ ఉంటుంది, చైనీస్కి ఉండదు. ఓకే, అంటే నార్మల్గా చైనా వాళ్ళు మీ స్కూల్లో చదువుకోలేరు? చైనీస్ కూడా ఉంటారు, వాళ్ళకి ఆస్ట్రేలియన్ కానీ యుఎస్ యూకే పాస్పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు తప్పిస్తే వాళ్ళ పాస్పోర్ట్ ఒకళ్ళు చైనీస్ అయితే తీసుకోరు. అది చైనా రూల్, మా స్కూల్ రూల్ కదా. యాక్చువల్లీ నువ్వు ఇంటర్నేషనల్ కంపెనీ, నువ్వు ఇంటర్నేషనల్కే సర్వ్ చేయాలి నువ్వు అని చెప్పేసి వాళ్ళ రూల్ అనమాట. ఓన్లీ చైనీస్ స్కూల్స్ వేరే ఉంటాయి, చైనీస్ స్కూల్స్ వేరే ఉంటాయి. ఇది డిఫరెంట్. ఎంత శాలరీ వస్తుందండి అక్కడ ఒక టీచర్కి? నార్మల్గా టీచర్కి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి అనుకుంటే మనం మినిమం ఒక 2 lakhs శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్ మంత్. దాంతోపాటు ఎక్కువ శాతం వాళ్ళే హౌసింగ్ ఇస్తారు, టీచింగ్లో అయితే వాళ్ళే హౌసింగ్ ఇస్తారు. సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, నాకు 6 weeks సమ్మర్ హాలిడేస్. 6 weeks? టీచర్స్ పాపం ఎంత కష్టపడతారండి, 6 weeks అంటే ఇంకేమైనా ఉందా అసలు? 6 weeks సమ్మర్ హాలిడేస్. మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్లో పెయిడ్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. అండ్ వింటర్ నాకు వచ్చేసి 3 weeks డిసెంబర్లో 3 weeks వింటర్ హాలిడేస్ ఉంటాయి, పెయిడ్ ఉంటుంది. బాగుందండి. అసలు ఇక్కడ టీచర్లు అందరు చైనా వచ్చేయచ్చు గమనింగా. ఏం టీచ్ చేస్తారు మీరు అక్కడ? నేను వచ్చేసి ఫిజిక్స్ అండ్ సైన్స్ టీచ్ చేస్తాను నేను అక్కడ. ఓకే, స్టూడెంట్స్ ఎలా ఉంటారు? ఐ మీన్ చదువు, ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మాది మొత్తం వచ్చేసి యూకే నేషనల్ కరికులం. ఓకే, మొత్తం కేంబ్రిడ్జ్ ఒకటి, ఐబీ ఒకటి, ఇవి మన ఎడెక్సెల్ ఒకటి, ఈ 3 మనం సర్వ్ చేస్తాం అనమాట వాళ్ళకి, టీచ్ చేస్తాం వాళ్ళకి. సో మొత్తం యూకే బేస్డే ఉంటుంది. ఎక్సెప్ట్ యువర్ స్కూల్, అంటే నార్మల్గా చైనా స్కూల్స్లో తీసుకోండి, ఎలా ఉంటుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్? బాగుంటుంది. అది చైనీస్ నేషనల్ కరికులం అంటారు, అది చైనీస్ నేషనల్ కరికులం ఉంటుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, మీరు స్కూల్ గురించి అడిగారు కాబట్టి. నేను ఇంతకు ముందు ఒక బైలింగ్యువల్ స్కూల్లో చేస్తుండే. బైలింగ్యువల్ స్కూల్ అంటే చైనీస్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, కానీ చాలా కంట్రోల్డ్ ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ కంట్రోల్డ్ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ పోలీసులు వచ్చారు. వీళ్ళేంటబ్బా పోలీసులు వచ్చారు అని చెప్పేసి, అంటే అకాడమిక్ స్టార్ట్ అవుతుంది అప్పుడే. వచ్చేసి టెక్స్ట్ బుక్లు తీశారు, జాగ్రఫీ ఒకటి, హిస్టరీ టెక్స్ట్ బుక్లో ఒకటి. పలానా పేజ్ నెంబర్ నుంచి పలానా పేజ్ నెంబర్ వరకు ఆ పేజీలు చింపేసి వెళ్ళిపోయారు. మేము సరే పోలీసులు మేమేం మాట్లాడలేదు అప్పుడు. తర్వాత మెల్లి ఒక ఆల్మోస్ట్ 1 month తర్వాత, 1 month లోపు వాళ్ళు ఏం అడుగుతారో ఏం చెప్పలేదు, వాళ్ళు మేనేజ్మెంట్ కూడా ఏం చెప్పలేదు. ఎందుకు చింపేశారు పేజెస్ అని చెప్పేసి అన్న. ఐ వాజ్ సో క్యూరియస్ అసలు ఎందుకు అని చెప్పేసి చూస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఇంటర్నేషనల్ టెక్స్ట్ బుక్, ఇంటర్నేషనల్ టెక్స్ట్ బుక్లో చైనా గురించి వేరేలాగా ఉంటుంది, నేను ఎస్పెషల్లీ హిస్టరీ అండ్ జాగ్రఫీ, ఈ పలానా పేజ్లో మనలాగా లేదు, ఇక్కడ చైనీస్ గవర్నమెంట్కి ఇంక్లైన్డ్గా లేదు. సో ఈ పేజీలు చింపేసి వెళ్ళిపోయారు వాళ్ళు. నెక్స్ట్ ఇయర్ చూస్తే జాగ్రఫీ టీచర్ లేడు. అంటే చాలా రిస్ట్రిక్ట్ చెప్పేశారు. చైనీస్ జాగ్రఫీ టీచర్ని పెట్టుకున్నారు, వాడు ఇంగ్లీష్ మాట్లాడేవాడు, వాడు చెప్పుకుంటాడు, హిస్టరీ టీచర్ అయితే ఉన్నాడు, కానీ వాడికి చాలా రిస్ట్రిక్షన్స్. ఈ 2 subjects కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే మనకి చెప్పే చైనా స్టోరీస్ వేరు ఉంటాయి, మనం ఇక్కడ తెలుసుకునేవి చైనా మనకు ఒక శత్రు దేశం, మనకి వాళ్ళకి పొత్తు పడదు, ఎప్పుడు గొడవలు ఉంటాయి. మనకి హిస్టరీ బుక్స్ లో కూడా వాళ్ళ గురించి చాలా డిఫరెంట్ గా కైండ్ ఆఫ్ నెగిటివ్ గానే చదువుకుంటూ ఉంటాం. మరి వాళ్ళ దగ్గర వాళ్ళకి నెగిటివ్ అసలు ఇక్కడ ఇలా చెప్తారనే విషయమైనా తెలుసా? ఒకటి, సో ఇదొక నెగటివ్ థింగ్ మాట్లాడతాను నేను. ఇండియన్ పాపులేషన్ ప్రస్తుతం ఉన్న జనరేషన్ గురించి మనం ఎక్కువ టైం అన్నెసరీ థింగ్స్ గురించి మనం వేస్ట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇష్యూ అయింది, ఆ ఇష్యూ గురించి మనం ఓవర్గా దాని గురించి మనం చూస్తాం అనమాట. వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడులో మనకి ఇండియా చైనా బార్డర్ ఇష్యూ అయింది, నేను కావాలని మా వైఫ్ అనేది అసలు మాట్లాడకు వీళ్ళ దగ్గర మాట్లాడకు, మన కంట్రీస్ అసలు వార్లో ఉంది మాట్లాడకండి, నేను కావాలని 2-3 అడిగా, డూ నో దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్న, ఇట్లా బార్డర్ దగ్గర టెన్షన్ ఉంది అని చెప్పేసి అంటే ఐ డోంట్ నో ఇస్ ఇట్ రియలీ హ్యాపెనింగ్ అని చెప్పేసి అన్నారు.
వాళ్ళ మీడియా ఈజ్ గవర్నమెంట్ ఓన్డ్. వాళ్ళు ఏం చూపించాలనుకుంటే అది మాత్రమే చూపిస్తారు. నేను ఐ డ్రీమ్ నేను మొత్తం చూపించేసా అంటే కుదరదు. యూ యాజ్ అన్ ఐ డ్రీమ్ నువ్వు గవర్నమెంట్ కింద ఉంది, ఇది చూపిస్తా అని చెప్పి సెన్సార్డ్ న్యూస్ మాత్రమే బయటికి వెళ్తుంది. ఇవాళ అన్సెన్సార్డ్ న్యూస్కి వెళ్ళిపోతే ఐ డ్రీమ్ ఇస్ ఎ హిస్టరీ. ఓకే, అంటే వాళ్ళ పర్మిషన్ లేనిదే కనీసం న్యూస్ కూడా మీరు బయట ఆల్ గవర్నమెంట్ ఓన్డ్ మీడియా ఛానల్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, అంటే వాళ్ళు ఆ గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటే అది మాత్రమే చూపిస్తుంది. అది మాత్రమే చూపిస్తుంది. లేదు ఇది జరుగుతుంది, ఇది ఒరిజినాలిటీ అని చూపించడం లేదు. అంటే వాడు చూపించుకుంటాడు, వాడికి ఏం చూపించాలనుకుంటే అదే చూపించుకుంటాడు అంతే. ఇంకా దిస్ ఇస్ కాల్డ్ సెన్సార్డ్. మనకి సెన్సార్డ్ న్యూస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అది మాత్రమే చూపిస్తారు మనకి. ఓకే, సో మనకి ఇక్కడ జరిగేది, మనం వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుకునేది అసలు వాళ్ళకి తెలియదు. అప్పుడు నేను నిజంగా పరిచయం అవునా అని చెప్పేసి ఐ వాజ్ లైక్ అరే అమ్మ తెలియదు కదా అన్నట్టు. వాళ్ళకి మనకు వాళ్ళ శత్రు దేశం అనేది తెలుసు. శత్రు దేశం అన్న కాన్సెప్ట్ వాళ్ళకి లేదు. అంటే మెజారిటీ మళ్ళీ నీకేటో తెలుసురా అబ్బాయి అని చెప్పేసి, అంటే నాకు తెలిసిన చిన్న సర్కిల్ ఉంటుంది కదా అబ్బాయి, ఆ సర్కిల్లో అయితే చూసిన దానికైతే శత్రు దేశం అనేది ఉండదు. వాళ్ళకి ఎట్లుంటుంది అంటే యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్, నీకేం కావాలి, యూ వాంట్ బిజినెస్, కొనుక్కునేటోడు కావాలి. ఇండియా భయంకరంగా పర్చేస్ చేస్తుంది. వై విల్ హీ కన్సిడర్ యూ యాజ్ ఎన్ ఎనిమీ కంట్రీ? మనమే కొనుక్కుంటాం కదా. నువ్వు ఒక బిర్యానీ పాయింట్లో నువ్వు బిర్యానీ అమ్ముతున్నావు, వాడు వచ్చి కొనుక్కుంటున్నా అంటే భయ్యా భయ్యా అంటావు నువ్వు వాడిని. నువ్వు నా ఎనిమి, నువ్వు నా దగ్గర రాకని చెప్పేసి అంటావా? ఓకే అనవు కదా. అంతే, వాడికి నువ్వు కోట్లాది బిజినెస్ ఇస్తున్నావు. వాడు ఎందుకు నిన్ను చూస్తాడు, ఇంకా మంచి చూసుకుంటాడు. వావ్ ఇండియన్స్ అంటారు, వి లైక్ ఇండియన్స్ అంటారు. ఎలాంటి నెగటివిటీ లేదు మన మీద అయితే. ఇండియన్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు అక్కడ? చైనీస్ బయట స్కూల్లో కాకుండా బయట కనిపిస్తే మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు? నిన్ననే ఒకరితో మాట్లాడాను అనమాట. అతను యుఎస్ నుంచి వచ్చాడు, నేను ఇక్కడ చైనా నుంచి వచ్చాను కదా. యుఎస్లో అనేది భయంకరమైన రేసిజం ఉంటుంది. ఒక అడ్వాంటేజ్ ఇన్ బీయింగ్ ఇన్ చైనా ఏంటంటే రేసిజం ఉండదు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, బుడ్డలు బాగుంటారు, క్యూట్ గా. సో వాళ్ళంటే మామా ఓ వై గోరేన్ అని చెప్పేసి అంటారు. ఫస్ట్ అర్థం కాదు కదా. ఓ అంటే హీ, వై గోరెన్ అంటే ఫారినర్. చూడు చూడు వాడు ఫారినర్ అని చెప్పేసి అంటారు. సో వాళ్ళకి మనం ఒక ఫారినర్ అనమాట. మన పాపులేషన్ అక్కడ ఎక్కువ లేదు కదా, సో వాళ్ళకి వింతగానే ఉంటుంది. మనల్ని చూసారు, వీడు కర్రగా ఉన్నాడు, వీడికి గెడ్డం ఉంది, వీడేంద్ర ఇంత జుత్తుంది వీడికి అని చెప్పి కొంచెం అట్లనే ఉంటుంది. డిఫరెంట్ గా చూస్తారు కానీ రెస్పెక్ట్ ఇస్తారు. అదొక ప్లస్ పాయింట్ నాకు. నువ్వు ఎందుకు ఎన్నేళ్ళు అక్కడ ఉండిపోయావు అని చెప్పేసి అంటే దే రెస్పెక్ట్ అస్. రేసిజం లేదు అట్లా అంటే నేను 100% మాట్లాడట్లేదు, మనం మెజారిటీ గురించి మాట్లాడుతున్నాం కదా. మెజారిటీకి అయితే రేసిజం లేదు అక్కడ. ఓకే, ఎవరు వచ్చినా దే ఆర్ వెల్కమింగ్. ఓకే, ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి ఇప్పుడు అక్కడ మనం ఇక్కడికి వచ్చి వాళ్ళు నూడిల్స్ షాప్లు ఇవి పెడతారు కదా, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి రెస్టారెంట్స్ పెట్టే ఉంటారు కదా, ఏ ఒక్కరో ఇద్దరు అయినా. వాళ్ళ దగ్గర ఫుడ్ ఎలా పర్చేస్ చేస్తారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రోజు లిటిల్ ఇండియా అని ఒక రెస్టారెంట్ లో తినేసి మేము ఇంటికి వచ్చి, అరే మీకు చెప్పలేదా మా వైఫ్ పేరు కూడా వైశ్యునే. అరే వైశ్యు, వాడు బిర్యానీ కంటే నీ బిర్యానీ బాగుందంటే ఒకటి ఇచ్చింది ఇట్లా, ఏంటి నీకు ఇంకా కాంప్లిమెంట్ ఇచ్చేయండి అంటే, వాడు బిర్యానీ నా బిర్యానీతో నువ్వు కంపేర్ చేస్తావు ఏంటి అని చెప్పేసి అనమాట. ఒక బ్యాచులర్ ఇక్కడికి వచ్చి వాడు స్టార్టింగ్ బిర్యానీ చేస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది అనమాట అక్కడ బిర్యానీ. అంటే కొత్త కొత్తగా మనం ఇప్పుడు అన్నట్టు ఉంటది. వాడు ఏదో టమాటా వేసి ఏదో చేస్తాడు, అసలు అప్పుడప్పుడు తింటే చేతి గోరింటాకు పెట్టుకున్నట్టు ఉంటది. మన పరువు పోయినట్టే కాదు పాపం. నాట్ ఎవ్రీ రెస్టారెంట్ బట్ మాక్సిమం అంతే. అంటే ఇక్కడ ఫుడ్ అలవాటు పడ్డోటి అక్కడ తింటే అది ఇండియన్ ఫుడ్ అని మనమే అనుకోము. ఏంటంటే మన టేస్ట్ బడ్స్ సాటిస్ఫై చేసుకోవడానికి అదొక ఫీల్ గురించి మనం వెళ్తుంటాం తప్పిస్తే టేస్ట్ ఓకే ఓకేనే ఉంటుంది. మనకి చైనీస్ వాళ్ళు వావ్ దిస్ ఇస్ సో గుడ్ అంటే నేను లోపల అంటే అసలు మనం స్పైసెస్ ని వాళ్ళకి ఎప్పుడైనా తగిలిస్తే అసలు బతకగలరు అంటే అస్సలు ఛాన్సే లేదు. మా ఇంటికి కొంతమంది చైనీస్ గెస్ట్ని పిలుస్తాం అనమాట. మనకేంటి మన అతిథి దేవో భవ కదా, వాళ్ళని సంతోషంగా పంపించాలి కదా. మా ఇంటికి ఎప్పుడు వచ్చినా వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్తారు, కారం తట్టుకోలేక. స్టిల్ మేము కంట్రోల్ గానే వేస్తాము, పాపం వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్తారు అనమాట. అయ్యో, కొంచెం కూడా కారం తినలేరు కదా. కారం తినలేరు. వాళ్ళ స్పైసెస్ ఏంటంటే మసాలా ఉండదు, ఉట్టి కారం. అయితే సిచువాన్ అట్లాంటి ఫుడ్, చెంగ్డు సిచువాన్ అని చెప్పేసి ఫుడ్ ఉంటుంది. తింటే టంగ్ నంబ్ అయిపోతుంది, ఐ కాంట్ టాక్, అంత స్పైసీ ఉంటుంది. కానీ ఓన్లీ మిరియాలు ఆర్ ఎండుమిరపకాయలు ఆ స్పైసీ ఉంటుంది. మనము మంచిగా
మొత్తం మసాలాలన్నీ దట్టించి తగిలితే నశాలానికి అంటాలి అట్లుంటే మనకి బాగుంటుంది. బాగుంటుంది.